ఇంజనపాడు ఎస్టీ కాలనీ. మాకు మొన్న టీడీపీ తరపోళ్ళు వచ్చేసి మాకు టీడీపీలో చేరమని మాకు వచ్చి అన్నారు. కాకపోతే మీకు పులిహార పొట్లాలు మేము తినే ఇస్తామని పిలిపించారు. అక్కడ పోయినాక అందరికీ టీడీపీ కండవాలు కప్పి మాకు మొత్తం టీడీపీలో 30 కుటుంబాలు వచ్చినాయని మాకు వాళ్ళు పేపర్లో ఇలాకర్లకు ఇట్లా చెప్పారండి. మాకేందంటే ముందల మాకు ఇంజనపాడు నుంచి 2 కిలోమీటర్లు మాకు రోడ్డు వ్యవస్థ, మాకు బాగా పాములు, బాగా మాకు కరెంట్ లేదు, మాకు రోడ్డు బాగా ఇబ్బంది పడుతున్నాము, మాకు వాటర్ సరఫరా లేదు, ఎడారిలో ఉన్నాము. మా బాధ కొద్దిగా ఆలకిస్తారని మేము జగన్ బాబుని ఫస్ట్ మాకు ఇంత ముందర కూడా మాకు ఆ కాలనీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన కాలనీ ఇంతవరకు మాకు ఇళ్ల పట్టాలనేది ఇవ్వలేదండి. నిన్న ఇచ్చిన జగన్ బాబు కాలనీకి అన్నిటికీ పట్టాలు వచ్చినాయి. మాకు ఈ టీడీపీ వల్ల పట్టాలనేది మీరేం చేసుకుంటారు, మా దగ్గర ఉండే పట్టాలు మీరేం చేస్తారన్నట్టుగా చెప్తున్నారయ్యా. మరి దీనికి న్యాయం చేయాలా, జగన్ బాబు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు కృష్ణ. ఏం చేస్తుంటాం? వ్యవసాయమే. బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రతి ఒక్కళ్ళకి సస్యాలు ఈ పథకాలు అందుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ అనే అతను మేము కాపులను మోసం చేస్తానికి అవన్నీ ఉట్టి మాటలు. ఆయన అమ్ముడు పోయాడు. అందరిని అమ్ముడు పోమంటే అంత తేలిగ్గా అమ్ముడు పోరు. వాళ్ళకి మొత్తం జగన్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకి ఎప్పుడు బుద్ధి అసలు ఇంతవరకు ఆయన నియోజకవర్గం ఏడో తెలియదు, ఇంతవరకు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ పోటీ చేస్తాడు. 2 కాదు, ఆయన 5 సార్లు పోటీ చేసినా పోయినసారికి అయితే బయట వెళ్ళి పట్టింది అంతే గ్యారెంటీగా. జగన్ కాదు, ఆయన పంపిస్తారు. ఆయన మళ్ళీ హైదరాబాద్ పంపిస్తారు. ఇక్కడ ఏ ఉంచరు, మన ఆంధ్రప్రదేశ్ లో ఏ ఉంచరు. అందుకే బీజేపీ కాడ పోయి పొడి కాపులు కాసి వాళ్ళని బయటలాడుకొని చేసుకుంటారు. ఏదైనా వాళ్ళ పోయినానన్నా మళ్ళీ కేంద్రంలో ఏదైనా దక్కిద్దని ఇద్దరు కూడా పొడి కాపులు కాస్తున్నారు. అంత తప్పితే ఏమి ఉండదు, శూన్యమే వాళ్ళిద్దరు. అస్సలు 2 సార్లు అసలు ఎప్పుడు ఆయన సీట్ పక్కడిస్తారా అక్కడ పోయి వాళ్తారు. మొత్తం కాపులు మొత్తం పోయి ఆడ వాళ్తారు ఆయన ఓడగొట్టడానికి. అంతే, ఆయన ఓడిపోతే మాలుగా ముందు ఆయన చంద్రబాబు ఆయన చనిపోయిన పోవం అదేం లేదు. ఇప్పుడు దీన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు జనం. నమస్తే అనండి. మరియమ్మ బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. మాకు అన్ని ఇచ్చిండు, నాకు పింఛన్ ఇచ్చిండు, నాకు 45 సంవత్సరాలు పింఛన్ ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు. జగనానికే మన ఓటు, జగన్కి గెలుస్తాడు. జగన్ అన్నీ ఎన్నైనా వస్తాయి. అంటే ఇప్పుడు పైసా 150 సీట్ వచ్చాయి కదా, ఈసారి ఎన్ని రావచ్చు? 175. అంటే మీకు ఏమేమి పథకాలు అందినాయి? అమ్మఒడి, విద్యార్థికి కిట్ ఇచ్చారు. స్కూల్లో ఫుడ్ బాగుంటుందా? ఏమేమి పెడతారు? చిక్కీ గుడ్డు, పాలు, రాగి జావా. ఇంట్లో పథకాలన్నీ అందుతున్నాయా?